అక్క అక్క ఏమన్నా ఎవరు కావాలి? బుజ్జి అన్నం ఆకలిగా ఉంది, అన్నం ఉంటే కొంచెం పెట్టమ్మా. అయ్యో దానికేముందన్నా, రా పెడతాను. అన్నం అడగగానే ఆలోచించకుండా పెట్టావు. నీది చాలా మంచి మనసు బుజ్జి. ఎంత కష్టపడినా అన్నం కోసమే కదన్నా. అక్క ఇలా రా. ఏమనసా? ఎవరతను? ఎవరో తెలియదమ్మా, అన్నం అడిగితే పెట్టాను. నీకేమైనా బుద్ధులు అక్క? అతను ఎవరో తెలియకుండా అన్నం పెట్టావు. అతను ఎవరైతే ఏం లేమ్మా. అతన్ని పోమని చెప్తావా లేకపోతే నేనే చెప్పనా? తప్పమ్మా. తప్ప తోడుకురా. నో లేకైకే. ఏమ్మా అన్నం ముందు నుంచి శత్రువునైనా సరే పొమ్మనకూడదమ్మా. సారీ అన్నా, ఇదేమన్నదాని శత్రువు కాదులే. నా లాంటి పరిస్థితి శత్రువుకైనా సరే రాని ఒక దేవుడా. రే నీ ఫ్రెండ్ వస్తున్నా రే. అవునే, ఈ టైంలో ఏం పనికి వస్తున్నాడు మావాడు? ఎందుకేంట్రా, రేపు వాళ్ళ ఫంక్షన్ ఉంది కదా, నిన్ను ప్రత్యేకంగా పిలవడానికి వస్తా అంటారా? వాడిని నాటు పట్టిద్దాము, నేను తాగుకుంటా. సరే పో. ఏమన్నా అంతా బాగుంటారన్నా? బాగున్నా తమ్ముడు. ఏం ఈ టైం కాడ వచ్చినావు? ఏం లేదా, రేపు మరి ఫంక్షన్ ఉంది, తప్పకుండా అంతా రాలన్నా. సరే వస్తాంలే. అవును, నీ ఫ్రెండ్ అని పిలిచినావా? నా ఫ్రెండ్ ఎవరున్నా? సంతోష్ను. వాడు పేరుకి మాత్రమే ఫ్రెండ్ అన్న, పర్సనల్ పిలిచేదాన్ని దాన్ని. అదేం తమ్ముడు, వాడిని సొంత ఫ్రెండ్, ఎనీ టైం కలిసిమెలిసి తిరుగుతా ఉంటారు, వాడిని ఫంక్షన్కి పిలుచువా? వాడిని ఫంక్షన్ పిలిస్తే మా వాళ్ళు నన్ను తిడతారన్న. తమ్ముడు నువ్వు తమాషా పట్టించడానికి చెప్తున్నావు కదా? తమాషా లేదు, ఏమీ లేదన్నా, నిజమే చెప్తానన్నా. వాడిని ఫంక్షన్ పిలిస్తే మా వాళ్ళు తిడతారన్నా. తమ్ముడు ఫంక్షన్కి నేను కూడా రాను తమ్ముడు. ఏమన్నా, ఎందుకన్నా? నువ్వు ఫ్రెండ్స్కి వాల్యూ ఇవ్వనందుకు నేను కూడా రాను తమ్ముడు. మన కులం అంతా ఒకటే అన్న, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అన్న. స్నేహానికి తక్కువ కులమో ఎక్కువ కులమో అంటూ ఉండదు తమ్ముడు. వాడిని కాల్చిండే తర్వాత ఓ రోజు పార్టీ ఇస్తాలన్న. వాడు పార్టీ కోసమో తినేదానికోసమో కాదరా, నీ ఫ్యామిలీ గురించి ఓ రోజు వాడు ఎంత కష్టపడినాడో తెలుసు కదరా. ఆ రోజు ఏమైందిరా, వాడిని తక్కువ కులమో? సారీ అన్న. సారీ కాదు, వాడు లేని ఫంక్షన్కి నేను రానురా. బుజ్జి, ఇవి మా బాబుకి అర్థం కాలేదంట, కొంచెం అట్లా చెప్పు బుజ్జి. నో, నేనేమి ట్యూషన్ చెప్పరా మీ పాపకి చదువు చెప్పేకి. అది కాదమ్మా, టీచర్ ఏంటో ఇంగ్లీష్ రాయించిందంట, అవి అర్థం కాలేదంట, చెప్పు బుజ్జి. అర్థం కాకపోతే ప్రైవేట్ లో చదివించుకో, అక్కడ బాగా చదువు చెప్తారు. ప్రైవేట్లో చదివించే స్తోమత మాకు లేదమ్మా. స్తోమత లేని వాళ్ళకి చదివేందుకు మరి? చదువు ఎవరైనా చదువుకోచెక్క, తప్పేం లేదెక్క. మాటలు బాగానే చెప్తున్నావు, చదువుకునేదేమి? మేడం ఇంగ్లీష్ రాసింది, కార్తమేం కాలేక. మీలాంటి వాళ్ళకు చెప్పలేను స్వామి. ఆ పాప చూడు ఎలా ఉందో. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా పర్వాలేదు, ఒక మంచి బుక్ కొనుక్కోమని చెప్పాడమ్మా ఒక మహానుభావుడు. అక్క, వీళ్ళకి డబ్బులు పోకూడదు, కానీ చదువు బాగా రావాలి. చూడు బుజ్జి, పంచే కొద్దీ పెరిగేది అక్షరం మాత్రమే. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఎలా చదువుకున్నారమ్మా? మానస, చదువు లేకున్నా ఎంత చక్కని మాటలు చెప్పాడమ్మా. మీరేంటి సహాయం చేసేవారు లేదో కామెంట్ చేయండి. అక్క, దీపావళికి ఎన్ని టపాసులు కొంటున్నారు? మేము చాలా టపాసులు కొంటున్నాం. మేమైతే ఫ్యామిలీ ప్యాక్ కొంటున్నాం. అవును, మీ పిల్లాడు ఎవరమే? వాడి గురించి ఏం చెప్తావు లేక, ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటానే ఉంటాడు ఆడింగులోడు. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేముంది అక్క? బోగలు గడగడం, బట్టలు ఉతకడం, చితుకులు నొక్కడం అవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు.
ఇంట్లో అమ్మకు సాయంగా పనులు చేసే తప్పేం కాదు కదక్క. అలాంటి పనులన్నీ చేస్తే నిన్ను మగవాడండి ఇంకేదో అంటారు. అలా ఎందుకంటారు? ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా. ఎవరెన్ని అనుకున్నా మా అమ్మకు నేను సాయంగానే ఉంటానక్క. నీలాంటి వాళ్ళతో మాట్లాడితే మా పరువు వదులు పోరా. ఏందమ్మా పిల్లని ఏందో తిడుతున్నారు? ఆ పిల్లడు ఇంట్లో పనులు చేస్తున్నాడని మనసారి తిట్టింది. ఆడపిల్లలు అయి ఉండి మగవాడు పని చేస్తే ఎగతాళి చేస్తారా? అది కాదన్నా, వాడు ఎంగిలి గిన్నెలు కూడా అడుగుతున్నాడు. చూడు మానసా, మగవాడు అయి ఉండి పనులు చేస్తున్నాడు కాబట్టి మీరు అతన్ని మెచ్చుకోవాలి కానీ తప్పని చెప్పి కించపరచకూడదమ్మా. మరి ఈ పిల్లవాడు చేసే పని తప్పు ఒప్పు కామెంట్లో కామెంట్ చేయండి. నేను మీతో స్నేహం చేసి ఆడుకుంటాను. నువ్వు మాతో ఆడాలంటే మా ముగ్గురికి ఏదన్నా కొని మే అలా మాట్లాడకూడదు. మే పాపం మే ఆడిపించుకుందాం మనతో. నీకెంత ఆడుకోవడానికి ఎందుకు బుజ్జి? ఆ పాపతో ఏం కానీ బుజ్జి నువ్వు ఆడుకుందిరా బుజ్జి. రే చూడు చెప్తే అర్థం కదా. ఆ పాప చూడు ఎట్లుందో. మే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏమో మే పాపము. అందుకే వెళ్ళిపోమని రే. మీరిద్దరూ నాకు సపోర్ట్ చేసినందుకు ఈ చిన్న కానుక. ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది. రా అక్క ఆడుకుందాం. నువ్వు ఆ నాగేష్ గాని కొడుకు కదా? అవునన్నా, మా నాన్న నన్ను స్కూల్ పోకుండా బాగా చూసుకుంటున్నాడన్నా. అంటే మీ నాన్న నిన్ను స్కూల్కి కూడా పంపలేదా? తాగుబోతేదవా. అన్నా, మా నాన్న ఎంత తాగినా నా కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తాడన్నా తినేకి. చూడు నాన్న, మీ కన్న అమ్మను వదిలి ఆ తాగుబోతు తండ్రి దగ్గర ఉండద్దు నాన్న, తప్పు. అన్నా, మా నాన్న మంచోడన్నా. మా అమ్మే స్కూల్కి పోకపోతే కొడుతుంది. మీ అమ్మ కొట్టి నిన్ను చదువుకోమని చెప్పేది నువ్వు బాగుపడాలనే నాన్న. ఎలా అన్నా? మీ అమ్మ మాటలు విని బాగా చదువుకొని దర్జాగా ఉద్యోగం చేసేది మేలా, లేదా మీ నాన్న మాటలు విని వీధుల్లో తిరుగుతూ పేపర్లు వేరుకుండేది మేలా? ఉద్యోగం చేసే వాళ్ళు కార్లో కూడా తిరుగుతారు కదా. అంతేకాదు నాన్న, ఇప్పుడు నిన్ను అరే తురే అన్న వాళ్ళే నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత సార్ అని గౌరవిస్తారు. అయితే ఇప్పుడు నేను ఎలా చదువుకోవాలన్నా? మీ అమ్మ మాటలు విని బాగా బుద్ధిగా చదువుకోనన్నా. అన్నా, మీరు చాలా మంచివారన్నా. మీరు కూడా ఇలాంటి వీధుల్లో తిరిగే పిల్లలను చూస్తే గవర్నమెంట్కి తెలియజేసి స్కూల్లో చేర్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.